మనతో ఇప్పుడు రిడ్ క్యాప్ చైర్మన్ అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే గనక అంబటి రాంబాబు గారు రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి చేసిన వ్యాఖ్యలు, దాని గురించి నిరసన వ్యక్తం చేస్తున్న ఏదైతే గనక కొన్ని సంఘాలకి నేను క్షమాపణ చెప్పను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను అంత తప్పుగా ఏం మాట్లాడలేదు అనే మాట అంబటి రాంబాబు గారు మాట్లాడిన విధానాన్ని, అసలు హోమ్ మినిస్టర్ గారిని మీద చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు అని అతను నోరు ఒక డ్రైనేజ్ లాంటిది. డ్రైనేజ్లో ఏముంటాయి? మురుగు, సచ్చిన కప్పలు, సచ్చిన పాములు, బాత్రూంలో వాడేది, ఇవన్నీ కూడా డ్రైనేజ్లో కలిసిపోతూ ఉంటాయి. అంబటి రాంబాబు నోరు డ్రైనేజ్ లాంటిది. ఈరోజు అనిత గారి మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు కొత్తవేం కాదు. అనిత గారినైనా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు, లోకేష్ గారి మీద మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడతారు. అతను ఆ మాటలు మాట్లాడుతూ ఉన్న ఉద్దేశం ఏంటంటే, రాజకీయంగా దుమారం లేపి విపరీతమైనటువంటి ప్రచారం కల్పించుకుంటే దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చు అనేది ఒక అతని ఉద్దేశం. అనిత గారిని ఆడపిల్లల విషయంలో మాట్లాడేటప్పుడు, అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆమె కూడా ఒక మహిళని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆమెని ఏ విధంగా ఆయన ఫేస్ అంతా గుబుత్సాహకరంగా పెట్టి అవమానకరమైనటువంటి చూపులతో ఆమె ఏదో పదవిని పట్టుకొని ఏలాడుతుంది అన్నట్టు, సిగ్గు లజ్జ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ చాలా ఆక్షేపణీయం. వాస్తవానికి అతని మీద SC/ST అట్రాసిటీ కట్టాలి. నేను కూడా హోమ్ మినిస్టర్ గారికి లేఖ రాస్తాను. ఇక్కడ అంబటి రాంబాబు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, అట్లాగే రాజకీయ నాయకుల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి నేను కూడా లెటర్ రాయాలనుకుంటున్నాను హోమ్ మినిస్టర్ గారికి. హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడారు. స్వయాన ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద దిక్కు, ఆంధ్రప్రదేశ్లో అనేక సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని గొప్ప స్థాయిలో ఇమ్మడింపజేసి అభివృద్ధికి చిరునామాగా ఉండి ప్రపంచ దేశాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ముందుకు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా లకారపు భాషతోటి వాళ్ళ తల్లిని అవమానించే విధంగా మాట్లాడాడు. లోకేష్ గారిని నిండు సభలో లోకేష్ గారు ఎవరికి పుట్టారు అనేది మాట్లాడి సమర్థించుకున్నాడు. ఇతను వ్యక్తిత్వమే డిఫరెంట్. మహిళలతోటి ఏదన్నా ఉంటే ప్రైవేట్గా అతని ఇష్టం, ఎవరు కాదంటారు. మహిళలతోటి శృంగార సంభాషణలు చేసి అవి సమర్థించుకున్నాడు. నిన్న గుంటూరులో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన విషయంలో కొంతమంది వ్యక్తులు మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తే వెంటనే మాకు సంబంధించినటువంటి వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి గారు స్పందించడం, పోలీసులకు చెప్పటం, అరెస్ట్ చేయటం, వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ సంఘటన ఒకసారి జరిగింది, కానీ అంబటి రాంబాబు ఆ మహిళ వివస్త్ర అయ్యిందనే సంగతి కొన్ని వందల సార్లు మాట్లాడతాడు. అంటే ఇతనికి నిజంగా బుద్ధి జ్ఞానం తక్కువ. అతను రాజకీయాల కోసం తీవ్రమైనటువంటి పరిభాష వాడుతూ అవమానం చేసే పద్ధతిని ఎంచుకున్నాడు. ఇతని మీద చాలా చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతా ఉన్నాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే బీసీ గొంతుకను అనగదొక్కాలని చెప్పి ఏదైతే సిదిరప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్లో అడ్డం పెట్టుకొని సిదిరప్పలరాజును అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం, వేధిస్తుంది, బీసీలను వేధిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా నిన్నటి నుంచి వైసీపీ నాయకులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిదిరప్పలరాజు గారిని సమర్థించే పరిస్థితి. నిజమే అనుకోవచ్చు అంటారా? ఇది ఒక చిన్న యాక్సిడెంట్ కేసును అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మాత్రమే సిదిరప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు అనుకోవాలంటారు? చిన్న యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. యాక్సిడెంట్ కావాలని చేస్తారు. యాక్సిడెంట్ వెనుక చాలా దురుద్దేశాలు ఉంటాయి. ఈరోజు సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ, అతను
కావాలని యాక్సిడెంట్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే కావాలని గనక చేయకపోతే యాక్సిడెంట్ అయిన వెంటనే, పొరపాటున జరిగిన యాక్సిడెంట్ అయితే వెంటనే ఏం చేయాలంటే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం, బ్రతుకుతాడేమో అని చెప్పేసి ప్రయత్నం చేయటం, ఇవి చేయాలి. కావాలని చేసినోడు ఏం చేస్తాడంటే వెంటనే పారిపోవటం, అతని స్థానంలో, యాక్సిడెంట్ చేసినటువంటి స్థానంలో ఇంకొకరిని పెట్టడం, ఆ కేసు తన మీదకి రాకుండా పక్క వాళ్ళ మీదకి నెట్టడం, వాటిని రాజకీయాలు చేసి ఎదురుదాడి చేయటం. రెండో పనే కదా చేసింది సిదిరి అప్పలరాజు కానీ అతని కొడుకు కానీ. ఎవరైతే దానయ్య అనే అతను ఒక అతన్ని పెద్ద బైకు పెట్టి గుద్ది చంపేశాడు, వెంటనే సిదిరి అప్పలరాజు అనే అతను ఏం చేశాడు, యాక్సిడెంట్ తన కొడుకు చేయలేదన్నట్టుగా వేరే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి బలి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. టెక్నాలజీ అన్ని చోట్ల ఉంది కాబట్టి సీసీ కెమెరాల్లో ఏ టైంలో జరిగింది ఏందనేది అన్నీ ఉన్నాయి కాబట్టి దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి ఏం మాట్లాడతాడు, మీరు ఇప్పుడు చెప్పినట్టే, వాళ్ళు అన్నారని చెప్పినట్టే, చిన్న యాక్సిడెంటే కదా. చిన్న యాక్సిడెంటు ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది. చిన్న యాక్సిడెంటు ఒక తల్లికి చూసే కొడుకులు లేకుండా చేసింది. చిన్న యాక్సిడెంటు ఒక తల్లికి ఒక 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 భార్యకి భర్తలు లేకుండా చేసింది. చిన్న యాక్సిడెంటు ఇద్దరు బిడ్డలకి తండ్రిని లేకుండా చేసింది. వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని చింద్రం చేసింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మనిషి అయితే, కనీసం మానవత్వం ఉంటే, రాజకీయ నాయకుడు అయితే, గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి అయితే ఏం చేయాలంటే ముందు బాధిత కుటుంబాన్ని పలకరించాలి, బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి, ఏమన్నా సహాయం అతను చేయాలి, ప్రభుత్వం తరఫున సహాయాన్ని అర్జించాలి లేదా డిమాండ్ చేయాలి. ఇది చేయకుండా ఏం చెప్తాడు, సిదిరి అప్పలరాజు అనేటువంటి వాడు మత్స్యకార కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసినా చర్యలు తీసుకోకూడదు, అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే, అరెస్ట్ చేస్తే మొత్తం మత్స్యకారుల మీద కక్ష పట్టినట్టే అని మాట్లాడతాడు. సభ్య సమాజం చూడలేదా? సిదిరి అప్పలరాజు అనేటువంటి ఒక కరుడుగట్టిన నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీని వ్యక్తిగత దోషాలకు ఉపయోగించినటువంటి వ్యక్తి, తండ్రి సమానమైనటువంటి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా అవమానకరంగా, వేదనకరంగా దూషించి ఇతను మెంటల్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించండి, ఇది అసెంబ్లీకి మంచిదని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి నీ దగ్గర నాయకుడు. నువ్వు నాయకుళ్ళు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటావు. అట్లాగే లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి వ్యక్తి. మేము ఈ దోషముల విషయంలో వ్యక్తిగతమైనటువంటి కక్షలకి ఎక్కడ వెళ్ళలేదు కదా. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని మీరు క్రిమినల్ మెంటాలిటీతోటి, నేర ఆలోచనలతోటి ఒక పక్కవాడిని ఇరికించాలని చూశారు. అట్లాగే ఇంకో కుటుంబం నాశనం అయితే దాన్ని కనీసం పరామర్శించలేదు. కాబట్టి సిదిరి అప్పలరాజు అతను కొడుకు చేసినటువంటిది తీవ్రమైనటువంటి నేరం. పొరపాటైతే వాళ్ళు ప్రవర్తించే తీరు వేరేగా ఉండేది. ఇది కావాలని చేసింది కాబట్టి దాన్ని దాచుకోవడానికి, నేరాన్ని కప్పిపెడతానికి ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు కూడా జైల్లోనే ఉంటాడు. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక జరిగింది యాక్సిడెంట్ దానికి హోమిసైడ్, మర్డర్ సెక్షన్స్ పెట్టడం ఏంటి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్న క్వశ్చన్స్. మరి దానికి ఏం చెప్పాలంటారు? అదే నేను అంటున్నాను కదా, అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్, కావాలని గుద్దితే మర్డర్ కేసే, అదే పెట్టారు. అనుకోకుండా జరగలేదు కదా. అనుకోకుండా జరిగితే దానయ్యని ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు? దానయ్యని ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు? ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించలేదు? అనుకోకుండా జరిగితే ఆ పని చేసేవాళ్ళు. యాక్సిడెంట్ వీడు తాగి చేసాడు కాబట్టి అతని మీద, దాని మీద కక్ష ఉండో, కార్పణ్యం ఉండో, రాజకీయాల కోసం చేశాడని కూడా నేను అనను. దానయ్య అనే అతను రోడ్డు మీద వెళ్తా ఉంటే ఈడు విచ్చలవిడితనంతో తాయిగో, లేకపోతే నన్ను ఎవరు చేస్తారనే అహంకారంతో, మా బాబు గతంలో పెద్ద రాజకీయ నాయకుడు అనే అహంకారంతో గుద్దిపడేశాడు. అది కావాలని చేసినట్టే. గుద్దిపడేసిన తర్వాత ఈ నేరాన్ని కప్పిపుచ్చాలని చూశాడు, అది ఇంకా నేరమే. వాళ్ళ బాబు కూడా ఇతన్ని బయటికి పంపాలని చూశాడు, అది నేరమే. ఈ నేరాలన్నీ చూస్తే అది కావాలని చేసినట్టే ఉంది కాబట్టి మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక ఎప్పుడైనా సరే బాధితుల తరపున పోరాడాల్సిన ప్రతిపక్షం కానీ, లేదంటే కనుక రాజకీయ నాయకులు కానీ, వైసీపీ పార్టీ మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్లో ఎవరి చేత అయితే బాధించబడ్డారో, అంటే నిందితుల తరపున
మాట్లాడటం, వాళ్ళకు వకాల్తా తీసుకోవటం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అప్పటి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి నిన్న ఆరవ్ వర్మ వరకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తెలిసి తెలియక చేసుంటారు అని మాట్లాడటం ఎలా చూడాలంటారు అసలు ఈ మెంటాలిటీని? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పుట్టిన తర్వాత అతనికి జ్ఞానం తెలిసినప్పటి నుంచి నేరస్తుడిగా బ్రతికాడు, నేరస్తుడిగా పెరిగాడు. రాజశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ అతని నేరాలను ఏ రోజు కట్టడి చేయలే. 10వ తరగతి పేపర్లు దొంగిలించినప్పుడు తప్పు చేశాడని చెప్పేసి మాట్లాడలేదు. వాళ్ళ నాన్నని అతను అడిగినటువంటి ఆస్తి ఇకపోతే తండ్రి మీద దాడి చేసినప్పుడు నేరస్తుడిగా పరిగణించలేదు. లేకపోతే వాళ్ళ అమ్మని పార్టీకి అధ్యక్షురాలుగా ప్రకటించి నిండు సభలో తల్లిని నువ్వు ఇక గౌరవాధ్యక్షురాలుగా ఉండటానికి వీల్లేదని చెప్పేసి మాట్లాడినప్పుడు నేరంగా పరిగణించలేదు. వాళ్ళ బాబుని హెలికాప్టర్ ఎక్కించి చంపినప్పుడు అతను దాన్ని నేరంగా అనుకోలేదు. అందువల్లే అతను అవినాష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపినప్పుడు కూడా అవినాష్ రెడ్డిని నేరస్తుడిగా ఇతను పరిగణించలేదు. ఇతను నేరస్తుడు చేసిన నేరాలన్నిటిని ఇతను కానీ ఇతని కుటుంబ సభ్యులు కానీ నేరస్తుడు అనుకోలేదు. కాబట్టి ఇతను ఆ వాతావరణంలో పెరిగాడు. ఆ తర్వాత మీరు ఏది చూసినా వాళ్ళ చెల్లిని దారుణంగా హింసించడం నేరంగా పరిగణించడు. వాళ్ళ చెల్లి కట్టుకున్న చీరని అంగాంగాలు వర్ణిస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు. తెనాలిలో గంజాయి దాగి అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ పౌరుల్ని ఇబ్బంది పెట్టి గందరగోళం చేస్తున్నటువంటి ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే సత్యనపల్లిలో ఒక రౌడీ షీటర్ విగ్రహం పెడతా ఉంటే ఇతను ఒక దళితుడిని తొక్కిచ్చి చంపేస్తే దాన్ని నేరంగా పరిగణించకుండా ఆ నేరాన్ని ఎవరైతే అంబులెన్సు సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడు సాయి కృష్ణ విజయవాడ అతని పోలీసులు తీసుకుంటే పోలీసులు చేసింది తప్పై ఉండొచ్చు, కానీ అది తప్పు. పోలీసులు చేసింది తప్పై ఉండొచ్చు, అది తప్పే. కానీ ఇతను చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తితో పెరిగాడు. 23 కేసులు ఉన్నాయి. అనేకమైనటువంటి ఫోక్సో చట్టాలు ఇతని మీద ప్రయోగించినట్టే అవన్నీ పిల్లల మీద పెడతారు. అది పెద్ద నేరమే ఉందని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు ఆరపూర్వం మీద కూడా 18 ఏళ్ల పిల్లోడు బండి తీసుకొని గుద్దుతాడు, చచ్చిపోతే నేరం ఏంటంటే చిన్న పిల్లలు చేసిన తప్పే. చిన్న పిల్లలను కూడా బాలుడిని నడిపించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నపిల్లలు కత్తి తీసుకొని పొడుస్తాడు, అడు నేరస్తుడు కాదు అంటే, చిన్నపిల్లలు బండితోడు గుడ్డి చంపుతారు, నేరస్తుడు కాదంటే, చిన్నపిల్లలు గంజాయి కొట్టి అవతల వాళ్ళని హింసిస్తారు, నేరస్తుడు కాదు అంటే, అది జగన్మోహన్ రెడ్డి నేర స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలే తప్ప ఆ రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఉన్నటువంటి అంశాలు కాదు. థ్యాంక్ యూ.